సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి సైకిల్పై పర్యావరణ యాత్రకు శ్రీకారం చుట్టాడో యువకుడు. అనుకుందే తడవుగా కన్యాకుమారి నుంచి కాశీ వరకు యాత్ర మొదలుపెట్టాడు. 100 రోజులు 100 స్కూళ్లలో అవగాహన కల్పించేలా ప్రణాళికతో ముందుకు వెళ్తున్న ప్రకృతి ప్రేమికుడు రవికిరణ్ సైకిల్ యాత్రపై స్పెషల్ స్టోరీ. పర్యావరణాన్ని కాపాడాలి, దేశాన్ని రక్షించాలి అనే నినాదంతో సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టాడు ఓ యువకుడు. కన్యాకుమారి నుంచి కాశీ వరకు 6000 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా పల్లవర్నికి చెందిన రవి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి పర్యావరణాన్ని రక్షించాలని సైకిల్ యాత్ర మొదలుపెట్టాడు. ప్రత్యేకంగా సైకిల్ ని డిజైన్ చేయించుకుని ప్రొజెక్టర్, పంక్చర్ కిట్, మెడిసిన్స్, వాటర్ బాటిల్ సైకిల్ పై వెంట తీసుకువెళ్తున్నాడు. సైకిల్ వెనుక భాగంలో భారతదేశ పటంతో పర్యావరణ సూక్తులతో బోర్డులు ఏర్పాటు చేశాడు. ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అంటే మనం పర్యావరణాన్ని పరిరక్షించాలి, మన భావి తరాలకి పర్యావరణాన్ని అందించాలి. మంచి కాలుష్యం లేని పర్యావరణాన్ని అందించడం కోసమే, వాళ్ళలో చైతన్యాన్ని నింపడం కోసమే నేను ఈ యాత్రను స్టార్ట్ చేశాను. ఇది మెయిన్గా 100 రోజులు 100 స్కూల్స్ అనే ఆలోచనతో స్టార్ట్ చేశాను. జనవరి 6న తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలైన ఈ యాత్ర కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మీదుగా హైదరాబాద్ కు చేరుకుంది. 33 రోజులుగా ఇప్పటి వరకు 1728 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు ఈ ప్రకృతి ప్రేమికుడు. ఇండియన్ ఆర్మీ స్ఫూర్తితో దేశంలో పర్యావరణాన్ని పరిరక్షించాలని సైకిల్ యాత్ర ప్రారంభించినట్లు చెప్తున్నారు రవికిరణ్. రాబోయే తరాలకు ఆస్తులు కాదు, మంచి పర్యావరణం ఇవ్వాలంటున్నాడు. ప్లాస్టిక్ అనేది చాలా భయంకరమైన విషయము. అది మనం విచ్చలవిడిగా అసలు ఆలోచించకుండా ప్లాస్టిక్ని యూజ్ చేస్తున్నాం. దానివల్ల జంతువులు తిని అవి చనిపోతూ ఉన్నాయి. బయోడైవర్సిటీ అనేది దెబ్బతింటుంది. స్వచ్ఛ భారత్ అంటున్నాము, మనం ప్రతి ఒక్కరు మన ఇల్లు క్లీన్ చేసుకొని రోడ్డు మీద పడేస్తున్నాం. అది ఎంతవరకు అనేది మనం అందరం ఆలోచించాలి. విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన కలిగిస్తే మంచి ఫలితాలు వస్తాయని భావించిన రవికిరణ్ మార్గ మధ్యలో ప్రభుత్వ బడులను సందర్శిస్తున్నారు. హైదరాబాద్ కి వచ్చిన రవి గచ్చిబౌలిలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొజెక్టర్ ద్వారా పర్యావరణంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రవికిరణ్ అన్న మాకు చాలా విషయాలు నేర్పారు. పర్యావరణం ఎలా నాశనం అవుతుందో చూపారు. ఇప్పటి నుంచే చెట్లను పెంచడం ప్రారంభించడం వల్ల పర్యావరణం పరిరక్షించుకోగలుగుతామని చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి నుంచి నేను ప్లాస్టిక్ యూజ్ చేయకూడదని ఫిక్స్ అయ్యాను. అలాగే చాలా వరకు చెట్లను పెంచాలి, చెట్లను నరికివేసే వాళ్ళకు దాని గురించి నష్టాలు చెప్పాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం బాగుంది కదా అంతా అనుకుంటే నెక్స్ట్ జనరేషన్లో మనం చూద్దాం అనుకుంటే అంతా చెత్త అయిపోతుంది. అంటే మనం చెత్తలో బ్రతకాల్సిన పరిస్థితి, దుర్భరమైన పరిస్థితి మన ఇండియన్స్కే కాక ప్రపంచమంతటా తలపెడుతుందని నేను భావిస్తున్నాను. నా వంతు వరకు సహాయం చేసి నా ఫ్రెండ్స్కి కూడా చెప్తాను, మా ఇంటి పక్కన వాళ్ళకి కూడా చెప్తాను. పర్యావరణ పరిరక్షణకు రవికిరణ్ చేస్తున్న సైకిల్ యాత్రను అభినందిస్తున్నారు ఉపాధ్యాయులు. మొక్కలను నిర్లక్ష్యం చేయటం, కాలుష్యంని నిరోధించకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు. రవికిరణ్ గారు మరి గాలి, నీరు, ఈ పొల్యూషన్ పైన తనకు తోచినంత వరకు మన భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాఠశాలలన్నీ తిరుగుతూ విద్యార్థులందరినీ ఉత్తేజితం చేస్తూ చాలా గొప్ప ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. భవిష్యత్తులో కూడా ఇటువంటి అనేక కార్యక్రమాలు చేపడుతూ ఈ ప్రపంచానంతటిని కూడా ఉత్తేజితం చేయాలని మేము మనసారా కాంక్షిస్తూ ఉన్నాము. సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి పర్యావరణ పరిరక్షణకు యాత్ర చేస్తున్న రవికిరణ్ ను అంతా అభినందిస్తున్నారు.